అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో పెను విషాదం చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సిమెంట్తో చేసిన జింక బొమ్మ మీద పట్టడంతో 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన జి పెదపూడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో జరిగింది. 2వ తరగతి చదువుతున్న దివి జాహ్నవి ఆడుకుంటున్న సమయంలో వారి సిమెంట్ బొమ్మ ఒక్కసారిగా ఆమెపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచిపెట్టినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రులు వరప్రసాద్, సుజాత ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటున్నారు. తమ 2 కుమార్తెలను పెదపూడిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. కళ్ల ముందే ఆడుకుంటున్న చిన్నారి నిర్జీవంగా పడి ఉండడం చూసి స్థానికుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న లేదా బరువుగా ఉన్న బొమ్మల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.